నిన్న జరిగిన 10th ఎపిసోడ్ గురించి ఫుల్ ఎపిసోడ్ అసలు నా ఒపీనియన్ ఏంటి, నేను ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించింది, ఎందుకంటే మొన్న కొన్ని నామినేషన్స్ అయినాయి, ఈరోజు కొన్ని నామినేషన్స్ అయినాయి కాబట్టి బేసిక్గా నామినేట్ లాస్ట్ వీక్ లాగే తుపాస్ నామినేషన్లా ఉన్నాయా లేదంటే ఈ వీక్ కూడా అలాగే ఉన్నాయా అనేది మనమైతే తెలుసుకోవాలి. ఎందుకంటే బేసిక్గా ఈ వీక్ కూడా అంతంత చప్పచప్పగానే అనిపించినాయి. అండ్ ఇంకొకటి యష్మికి పవర్ వచ్చిందనమాట. బేసిక్గా నామినేషన్ అయిన వాళ్ళని ఎవరినైనా సేవ్ చేయాలి అండ్ నామినేట్ కాని వాళ్ళని నామినేట్ చేయాలని చెప్తే ప్రేరణని సేవ్ చేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నబీల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడా లేదా? పృథ్వీ అన్ని ఆయనకు తెలిసినట్టు బిహేవ్ చేస్తున్నాడా లేదా? సోనియా రోజు రోజుకి రెచ్చిపోయి ఏ పాయింట్లు అంటే ఆ పాయింట్లు మాట్లాడి లిమిట్లెస్గా మాట్లాడుతుందని మీరు అనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. నా ఒపీనియన్ అయితే నేను చెప్తాను అనమాట. ప్రేరణ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు ఇంకొక పాయింట్ చెప్పాలి. నిఖిల్ కూడా సేఫ్ అంటే సేఫ్ గేమ్ ఆడుతున్నాడు, బాగా వీక్ అయిపోయాడు. బికాజ్ ఎందుకంటే హోమ్లో అందరితో కనెక్షన్ పెట్టుకోవడమా లేదంటే ఈ సోనియామ్మతో కలిసినాక ఫ్రెండ్షిప్ చేసినాక ఇట్లా అయిపోయిందా ఇట్లా అయినాడా తెలియదు. ఫస్ట్ డే చూసినప్పుడు అబ్బా బిగ్ బాస్ కంటెస్టెంట్ విన్నర్ అవుతాడేమో, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్ అని మీకు అందరికీ ఎంతమందికి అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఫస్ట్ ప్రేరణ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే బేసిక్గా ఈ పాయింట్ నాకు బేబక్క మీద ఉండేది, బేబక్ ఉంటే బేబక్కని నామినేట్ చేసేదాన్ని. అదర్ దెన్ ఇప్పుడు తను లేదు కాబట్టి నేను మిమ్మల్ని నామినేట్ చేయాల్సి వచ్చింది. ఆ రీజన్ ఏంటనుకున్నారు? చెప్తే నవ్వుతారు తెలుసా. వీళ్ళు టైంకి టిఫిన్ చేయట్లేదంట, టైంకి లంచ్ ప్రిపేర్ చేయట్లేదంట, ఆఫ్టర్నూన్ టైంలో ఎంతమంది ఖాళీగా ఉన్నా కానీ వాళ్ళకి ఇది అవుతా లేదంట. పైగా బేబక్కతో ఈయన చెప్పాడంట నాకు టిఫిన్స్ లంచ్ ఫుడ్ ప్రిపేర్ చేయడం నాకు ఇష్టం లేదని. సో ఆ పాయింట్ని తీసుకొచ్చి ఈమె అట్లా చేయడం నాకు రాంగ్గానే అనిపించింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇంతకంటే బెటర్ పాయింట్ దొరకలేదేమో, వేరే వాళ్ళ మీద ఈమె కంప్లైంట్స్ లేవని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సీతని నామినేట్ చేసింది ప్రేరణ. వీళ్ళిద్దరిలో మీకు ఎవరిది కరెక్ట్ అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే సీతానే కరెక్ట్ 100కి 100%. ఎవరైనా సరే వీళ్ళు ఎంత హైప్లో ఉన్నా లగ్జరీస్ బడ్జెట్లో వచ్చినా లగ్జరియస్గా ఉన్నా కానీ ఆరెంజ్ పల్పి ఆరెంజ్ తాగింది డస్ట్బిన్లో వేసి మళ్ళీ డస్ట్బిన్లో చేతి పెట్టి బయట పెట్టి వాళ్ళే పడేయాలన్నది ఇది ఎక్కడ రూలు? మళ్ళీ పైగా చెప్తుంది జస్ట్ కామెడీగా చేశాను మీరు ఇదంతా అనుకుంటారని అనుకోలేదు. ఈ పాయింట్ మీద సీతాని అయితే నామినేట్ చేయడం అయితే జరిగింది కాబట్టి సీత అదే కరెక్ట్. ఇది కూడా తుపాస్ నామినేషన్ అనే చెప్పొచ్చు. ప్రేరణ వీళ్ళిద్దరిని నామినేట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పృథ్వీని మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠని ఎందుకు నామినేట్ చేశాడు? అసలు పృథ్వీ చాలా లాజిక్గా మాట్లాడుతున్నాను, చాలా స్ట్రాంగ్ పాయింట్లు మాట్లాడుతున్నాను అని అనుకుంటున్నాడు. ఆయన రెబలిజం లాగా ఇంట్లో ఫీల్ అవుతున్నాడు. అప్పుడప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన బిహేవియర్ కానీ చూస్తే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నాకు తెలిసి ఈ వీక్ పృథ్వీ నామినేట్ అయ్యిండు పోతాడేమో అనిపిస్తుంది. సారీ, ఒకసారి నామినేట్ అయ్యిండు. ఎండ్ ఆఫ్ ది ఎపిసోడ్ వరకు ఆయన నామినేషన్లు ఉన్నాడా లేడా అనేది చెప్తాను. ఎందుకంటే ఒకసారి నామినేట్ చేసిన వాళ్ళ నామినేషన్లో బిగ్ బాస్ ఉంచట్లేదు కాబట్టి. ఈయన పాయింట్ ఏంటి, ఇప్పుడు ఈయన నిఖిల్ దాంట్లో ఉన్నాడు, నైనిక దగ్గరికి వెళ్ళి ఒకవేళ మీ దాంట్లో ఛాన్స్ వస్తే నన్ను తీసుకోండి, గేమ్ ఆడడానికి నాకు నిరూపించుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుంది అని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు. అవును, ఈయన క్లాన్లో ఉన్నప్పుడు ఈయన క్లాన్లోకి వెళ్తానని మాట్లాడడంలో తప్పలేదు. ఇది తన గేమ్, తనకి ఎక్కడ ఎఫర్ట్స్ ఉంటే ఎక్కడ ఆడితే తను హైప్ అవుతాడో ఎక్కువ రోజులు సర్వే అవుతాడో తనకు తెలుస్తుంది. ఈ పాయింట్ మీద నామినేట్ చేయడం అనేది మనకంటని వెరీ రాంగ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనికని నామినేట్ చేశాడు మన చీఫ్ని. నైనికని ఎందుకు నామినేట్ చేసిన అనుకున్నావు? బేసిక్గా ఈయన తిన్న ప్లేటు ఆ టేబుల్ మీద ఉంది, అక్కడ నుంచి తీసి సింకులో వేయాలంట. ఎవరైనా ఫ్రూట్స్ తినేసి అక్కడ పెట్టేస్తే తీసేయాలంట. తాగిన కప్పు సోఫా మీద ఉందా గ్రౌండ్ ఫ్లోర్లో ఉందా అని చెప్పేసి అది చూసి చెక్ చేసుకొని తీయాలంట. ఆయన 1 గంట చూసి ఆయనే తీసుకున్నాడంట. వీళ్ళు ఎప్పుడు తీస్తారనేది వాళ్ళ ఇష్టం. బేసిక్గా ఒక డే మొత్తంలో ఎప్పుడైనా వాళ్ళు క్లీనింగ్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఒక పెద్ద హౌస్ మొత్తం బర్డెన్ ఇచ్చినప్పుడు మినిమం 1 వారం ఉంటుంది కావాలంటే ఆ లగ్జరీ లైఫ్. కానీ మానవత్వ విలువలు అంటారు కదా, ఏం తను తిన్న ప్లేట్ తను తీసుకెళ్ళి సింకులో వేసుకోలేడా? చేయి కడుక్కోవడానికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు వేయొచ్చు కదా. దానికి కూడా నైనిక నామినేట్ చేసిందంటే ఖచ్చితంగా నీ మీద పగబట్టైనా సరే నేను బయటికి పంపించకపోతే చూడు. ఎందుకు మీరు కావాలని మిమ్మల్ని మీరు కోల్పోతున్నారా లేదంటే అవతల వాళ్ళని సాధించడానికి మీరు ఇలా బిహేవ్ చేస్తున్నారో నాకు అర్థం కాలే. పృథ్వీ విషయంలో మీకేం అర్థమైందో మీకు చేయండి. అబ్బా నబీల్ వచ్చాడు, ఈయన గురించి ఏం మాట్లాడదామన్నా మాట్లాడబుద్ది అట్లా. ఎందుకంటే హౌస్లోనే సేఫ్ అంటే సేఫెస్ట్ ప్లేయర్ అంటే నబీలే. ఏం పాయింట్లు ఉండవు, ఎక్కువ దేంట్లో తలదూర్చడు, ఎక్కువ దేంట్లో ఇంటరాక్ట్ అవుదామన్నాడు, పోనీ దేని మీద ఎఫర్ట్స్ పెడదామంటే పెట్టాడు. అసలు ఆయన హౌస్లో ఉన్నట్టు అనిపిస్తలేదు తెలుసా. ఎందుకంటే నేను లైవ్ చూస్తున్నా, 1 అవర్ టెలికాస్ట్ చేసింది చూస్తున్నా, అట్ ది సేమ్ టైం ప్రోమోలు చూస్తున్నా, అన్నీ చూసినా కానీ నాకు నబీల్ ఎక్కడా కనిపించట్లే. తెలంగాణ కుర్రాడు ఎలా ఆడాలి, ఎంత మంచి టాకింగ్ పవర్ ఉంటుంది. నబీల్ మీద నాకు చాలా హోప్స్ ఉండే. చీఫ్ని నబీల్ అప్పట్లో చీఫ్ని చేసినప్పుడు
చేసినప్పుడు యష్మి గౌడని నబిల్ని చేస్తే బాగుండేది, నబిల్కి ఆపర్చునిటీ ఇస్తే బాగుండు అనేది నాకు అప్పుడు అనిపించింది. బట్ ఇప్పుడు ఆయన మీద చాలా ఇంప్రెషన్స్ అయితే అస్సలు లేవు. నబిల్ వచ్చేసి నిఖిల్ని నామినేట్ చేసిండు అనమాట. అది కూడా ఎందుకు, చీఫ్గా ఫెయిల్ అయినవంటే ఇప్పుడు బేబక్ అంతంత మాత్రమే ఆడుతుంది, మనకంట అంతంత మాత్రమే అన్నాడు. ఎవడు కూడా వాళ్ళ ప్లానెట్ని వాళ్ళ క్లెయిమ్ని ఎవడికి వాడు తక్కువ దించుకోవాలని అయితే చూడడు. ఇది ఒక రీజన్. ఇది సేఫ్ గేమ్. బేసిక్గా చెప్పాలంటే ఖచ్చితంగా సేఫ్ గేమే ఆడుతున్నాడు. ఈ విషయంలో మాత్రం నాకు అనిపించింది. నెక్స్ట్ పృథ్వీని నామినేట్ చేసిండు. దేని గురించి, వేరే వాళ్ళని ఈయన చెత్త రీజన్స్ పెట్టి లైక్ నామినేట్ చేస్తున్నాడనో, లేదంటే ఐ మీన్ కరెక్ట్ పాయింట్లు తీసుకోవట్లేదు. ఈయనేం కరెక్ట్ పాయింట్లు తీసుకున్నాడో అర్థం కాదు. అసలు వీళ్ళిద్దరు తుప్పాసే అనిపించింది నాకు మాత్రం. పృథ్వీను నబిల్ ఇంకా బయటికి రావాలి, వస్తాడేమో అని వెయిట్ చేస్తున్నాం. ఇంకెంత టైం తీసుకుంటావో కూడా మాకు అర్థం కావట్లేదు. పృథ్వీని నామినేట్ చేసిండు. నెక్స్ట్ నైనిక వచ్చేసి ప్రేరణను నామినేట్ చేసింది. బేసిక్గా వీళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్సే. నైనిక ఏ పాయింట్ మాట్లాడినా ల్యాగ్ లేకుండా, ఈవెన్ లైవ్లో చూసినా సరే ల్యాగ్ లేకుండా క్లారిటీగా, ఒక 23 years అమ్మాయికి ఇంత మంచి మెచ్యూరిటీ ఉందంటే నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. గేమ్కి 100% ఎఫర్ట్స్ ఇస్తుంది. ఏదైనా పాయింట్ మాట్లాడినా వ్యాలిడ్ పాయింట్ మాట్లాడుతుంది. సో ప్రేరణకి తనకి కమ్యూనికేషన్ బాగానే ఉంది. బట్ ఇక డస్ట్బిన్ బాటిల్ మీకు తెలిసిందే కదా, మళ్ళీ చెప్పి నానూరు డస్ట్బిన్ చేసుకునేటట్టున్నా నేను. ఆ డస్ట్బిన్ దాంట్లో నామినేట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్. బేసిక్గా ఈయన సేఫ్ గేమ్ ఆడుతున్నాడు. సమ్ టైమ్స్ అనిపిస్తుంది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని నామినేట్ చేసిండు, అది కూడా వాళ్ళ కన్నడ ఫ్రెండ్స్ నామినేట్ చేసిండు అనిపించినప్పుడు గ్రూప్ గేమ్ ఆడట్లేదేమో, ఈజ్ జెన్యున్ అని నాకు సమ్ టైమ్స్ అనిపిస్తుంది. సమ్ టైమ్స్ మళ్ళీ ఏమనిపిస్తుంది తెలుసా, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళని నామినేట్ చేసుకున్న ఎక్కువ రోజులు సర్వే అవ్వచ్చు, వాళ్ళని ఏం అనకపోవచ్చు, వాళ్ళకి ఎక్కువ అర్రివల్స్ పెరగకపోవచ్చు అని అనిపించి ఈయన సేఫ్ గేమ్ ఆడి వాళ్ళిద్దరికి నామినేట్ చేసినేమో అనిపిస్తుంది. అసలు నిఖిల్ని రోజుకి హౌస్ మేట్స్ అందరూ దిగజారుస్తున్నారు. ఈయన గేమ్ దిగజారిపోతుంది, వాళ్ళు ఈయన గురించి మాట్లాడుకొని వీక్ చేసి డామినేట్ చేస్తున్నారు. అందులో ఫస్ట్ మాత్రం అభినవ్ అండ్ సోనియా ఉన్నారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మణికంఠ. బేసిక్గా వీళ్ళందరూ నామినేషన్స్ అయిపోయినాయి. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ నామినేషన్స్లో ఎవరున్నారంటే మణికంఠ, ప్రేరణ, పృథ్వీ గారు, ఓం గారు, నిఖిల్ గారు, సీత, భాష, నైనిక. సో వీళ్ళు ఫస్ట్ ఉన్న తర్వాత బిగ్ బాస్ ఒక మంచిగా యష్మి క్లేన్లో ఎక్కువ మెంబర్లు ఉన్నారు, ఆమె క్లేన్ స్ట్రాంగెస్ట్ కాబట్టి ఆమెకు ఒక పవర్ ఇచ్చిండు. ఏం పవరు, నామినేషన్లో ఉన్న వాళ్ళని ఒకరిని సేవ్ చేసి నామినేషన్లో లేని వాళ్ళని ఒకరిని చేయాలంటే ప్రేరణని నామినేషన్లోంచి రివీల్ చేసేసి విష్ణుప్రియని నామినేట్ చేసింది అనమాట. బేసిక్గా మిగిలిన ఇంకా ఉన్నారు, కానీ విష్ణుని ఎందుకు టార్గెట్ చేసింది అనే విషయం నాకు తెలీదు. అండ్ ఇంకొకటి వచ్చేసి తర్వాత టేబుల్ దగ్గరకు వచ్చేసి వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. మీరు వేరే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి విష్ణు అడుగుతుంది, నన్ను నామినేట్ చేయడానికి రీజన్ ఏంటంటే నువ్వు గేమ్ని గేమ్ లాగా తీసుకోకుండా లోపలికి వెళ్ళి ఏడుస్తున్నావు, వర్క్ లాగా తీసుకోకుండా లోపలికి వెళ్ళి ఏడుస్తున్నావు అంటే అవి తన ఎమోషన్స్. నాకు బిగ్ బాస్ గేమ్ అంటే నేను ఏమర్థమైందంటే గివే చిల్లర కొట్లాటలే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా వాలిడ్ పాయింట్ అయితే లేదని చెప్పేసింది. అండ్ ఇంకొకటి మణికంఠ గుంట నక్క. ఎంత పెద్ద గుంట నక్క అంటే ఎవరి దగ్గర పోతే ఏం పాయింట్లు దొరుకుతాయి, వీళ్ళ దగ్గరకు పోయి వీళ్ళని సింపతిగా వీళ్ళని ఇట్లా పట్టి పిసికి, అవును వీళ్ళు ఇట్లా వాళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనిపిస్తుంది, ఇటెళ్ళి వీళ్ళిద్దరి మధ్య ఏం నడిపిస్తున్నారు, వీళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళ లాజిక్ ఏం పాయింట్లు దొరుకుతాయి, ఎప్పుడు పాయింట్లు మరి అదైనా స్ట్రాటజీ ఏమో. బట్ జనాల్లోకి అయితే బాగానే వచ్చిండు. ఫస్ట్ 2-3 days చూసి నాకు బుర్ర బద్దలైపోయింది, ఏంటి ఏమైంది నాకు అనిపించింది. బట్ ఇప్పుడు కొంచెం సెటిల్గా ఆడుతున్నాడు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఒక అనౌన్స్ చేశారు, మీకు ఇంకా ఫుడ్ ఇచ్చేసాం సరిపోయింది, మీరే టాస్క్లు అడిగి గెలుచుకోవాలన్నప్పుడు సడన్గా బెల్ మోగేసి మీరు అందరూ ఫుడ్ స్టోర్లో పెట్టాలంటే ఎవరు ఫుడ్ తినలేదు. అబ్బా నాకైతే భలే అనిపించింది. వీళ్ళకి పనిష్మెంట్, ఎందుకంటే జనాల మీద పడి వీళ్ళ అరాచకం చూపిస్తున్నారు. అటు పోతే లైవ్లో 24/7, ఇటు చూస్తే నైట్ 9 to 10. ఏంది మాకు ఈ చక్కదనం అనిపించింది. ఇన్ని రోజులకు మీకు కరెక్ట్ పనిష్మెంట్ దొరికింది అనుకున్నా కానీ పాపం మళ్ళీ బిగ్ బాస్ ఫీల్ అయిపోయి మళ్ళీ అలారం మోగే వరకు మీరు ఎంత కావాలంటే అంత తినండి అని చెప్పేసి మళ్ళీ ఫుడ్ ఇవ్వడం అయితే అయిపోయింది. అండ్ ఈ ఎపిసోడ్కి ఎండ్ ఆఫ్ ది నాకేం చెప్పాలనిపించింది అంటే, ఓం గారు కొన్నిసార్లు మంచిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చెడ్డగా అనిపించినా కానీ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఆయన వరకు ఆయన చేసుకుంటున్నారు. వేరే వాళ్ళు వచ్చి హెల్ప్ చేయాలన్నా ఆయన వద్దులేండి పర్లేదు అంటున్నాడు. మరి ఎగ్జైటెడ్ అవ్వట్లేదు, నార్మల్గా ఉన్నాడు. కాబట్టి ఈ ఎపిసోడ్కి సంబంధించిన ముచ్చట్లు ఇవి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి.